బెంగళూరులోని 40 పాఠశాలలకు బాంబు బెదిరింపులొచ్చాయి. హెచ్చరికలు అందిన వెంటనే బెంగళూరు నగర పోలీసులు రంగంలోకి దిగారు. బాంబు స్క్వాడ్లు రంగంలోకి దిగి స్కూళ్లలో తనిఖీలు చేపట్టాయి. బెదిరింపు ఈమెయిల్స్ మూలాన్ని తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాజరాజేశ్వరి నగర్, కెంగేరితో సహా వివిధ ప్రాంతాలలోని పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. విద్యార్థులను ఇళ్లకు పంపించేశాయి యాజమాన్యాలు. ఈమెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్స్ ఇన్సైడ్ ద స్కూల్ అనే మెయిల్ స్కూల్స్ అన్నిటికీ కూడా మెయిల్స్ రూపంలోని ఫార్వర్డ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు తెల్లవారుజామున నుంచి బాంబ్ స్క్వాడ్ అండ్ అలాగే ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు వహిస్తూ అన్ని స్కూల్స్ దగ్గర నిఘా పెట్టి బాంబ్ స్క్వాడ్లను కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికే బెంగళూరులో 40కి చేరుకుంది స్కూల్స్ లిస్ట్. అలాగే ఢిల్లీ అండ్ బెంగళూరు భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సుమారు 80 స్కూల్స్ కి ఈ మెయిల్ బాంబ్ ఇన్సైడ్ ద స్కూల్ అనే మెయిల్ వెళ్లడం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీస్ సిబ్బంది గతంలో 6 నెలలకు ముందు వచ్చినటువంటి బాంబు థ్రెట్ ని కూడా సీరియస్ గా తీసుకున్నప్పుడు కూడా నిఘా ప్రత్యేకమైనటువంటి ఫోర్సెస్ ని పంపించి మొత్తం బెంగళూరు అక్రాస్ బెంగళూరులో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కి కూడా పంపించడం జరిగింది. అండ్ ఈ రోజు కూడా తెల్లవారుజాము నుంచి కూడా బాంబ్ స్క్వాడ్ అండ్ అలాగే పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు వహిస్తున్నారు అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే విద్యార్థులని తెల్లవారుజామున స్కూల్ కి ఇన్ఫర్మేషన్ రావడంతో స్కూల్స్ అన్ని కూడా సెలవిచ్చారు. కొన్ని స్కూల్స్ ఏదైతే క్లాసెస్ అరేంజ్ చేశారో వాళ్ళందరూ కూడా పిల్లల్ని తల్లిదండ్రుల చేత ఇంటికి పంపించడం జరిగింది. అయితే పోలీస్ సిబ్బంది ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నిఘా కొనసాగిస్తూ ఉన్నారు. బెంగళూరు వ్యాప్తంగా అలాగే సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కోలార్ ఇలా కొన్ని బోర్డర్స్ లో కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏ స్కూల్స్ కి అయితే మెయిల్స్ వచ్చాయో ఆ స్కూల్స్ తో పాటు కెంగేరి, రాజరాజేశ్వరి నగర్ లో ఉన్న స్కూల్స్ తో పాటు మిగతా స్కూల్స్ లో కూడా బాంబ్ ఇన్సైడ్ ద స్కూల్ అనేటటువంటి మెయిల్స్ ఈ రోజు మొత్తంలో ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా రావచ్చు. ఇంకా స్కూల్స్ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అన్న దృష్టిలోని ఇదే కోణంలో పోలీసులు ఇంకా ముందంజ జాగ్రత్తలు తీసుకుని అలాగే అన్ని స్కూల్స్ కి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. విత్ కెమెరా పర్సన్ శ్రీధర్, బెంగళూరు.